వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో దశాబ్దాల నాటి పాత వివాదాలు, ఐడియాలజీల ఘర్షణలు మరియు సంచలన ఆరోపణలు ఎప్పటికప్పుడు సరికొత్త రూపంలో తెరపైకి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అధికార పక్షం మరియు విపక్ష నేతల మధ్య సాగే మాటల యుద్ధాలు పొలిటికల్ సర్కిల్స్ ను ఒక్కసారిగా వేడెక్కేలా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేదికగా ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కేవీపీ సంధించిన ఈ ఘాటు లేఖ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఏకంగా 10 కోట్ల రూపాయల లైట్ డిటెక్టర్ పరీక్ష సవాలును కేవీపీ ఈ లేఖ ద్వారా తెరపైకి తెచ్చారు. అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు కౌంటర్ గా కేవీపీ రామచంద్రరావు సంధించిన ఆ పదునైన ప్రశ్నలు ఏంటి, అలాగే ఈ సుదీర్ఘ బహిరంగ లేఖలోని పూర్తి వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖలోని వివరాలను గమనిస్తే కాంగ్రెస్ అనగానే పవన్ కళ్యాణ్ కు రాజశేఖర్ రెడ్డి గుర్తుకు రావడం సహజమేనని, ఆయనే నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడిని అని కేవీపీ పేర్కొన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయో ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. అయితే వైఎస్ఆర్ కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. గతంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన కొన్ని పాత సినిమా విషయాలను, అలాగే ఇందిరాగాంధీ మెదక్ పోటీ ప్రస్తావనలను గుర్తు చేస్తూనే వైఎస్ఆర్ హయాంలో ఒక ఉన్నత పోలీస్ అధికారి పవన్ తో రహస్యంగా మాట్లాడారనే అంశాన్ని కేవీపీ తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ ప్రణాళికల గురించి ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా పోలీస్ అధికారులతో ఎవరు చర్చించారని, వైఎస్ఆర్ పై పవన్ చేసిన ఈ ఆరోపణ పూర్తిగా సత్యదూరం అని కేవీపీ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కోర్టు కేసులు తప్ప ఎలాంటి అక్రమ రాజకీయ కేసులు బనాయించలేదని ఆయన గుర్తు చేశారు. ఈ ఆరోపణలోని నిజ నిజాలను తేల్చడానికి తానే స్వయంగా ఒక పవర్ఫుల్ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నట్లు కేవీపీ ప్రకటించారు. కేవీపీ తన లేఖలో సవాలు చేసిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ పేర్కొన్న ఒక పోలీస్ అధికారిని ముందుకు తెచ్చే లైట్ డిటెక్టివ్ పరీక్ష నిర్వహించాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఆ పరీక్షలో వైఎస్ఆర్ నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మాట్లాడారని రుజువైతే తాను మరియు వైఎస్ఆర్ అభిమానులు కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు లేదా పవన్ కళ్యాణ్ కోరుకున్న ఏదైనా స్వచ్ఛంద సంస్థకు 10 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కేవీపీ సంచలన సవాలు విసిరారు. పవన్ కు తన ఆరోపణలపై అంత బలిష్టమైన నమ్మకం ఉంటే ఈ ఛాలెంజ్ ను అంగీకరించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ మరణించిన 17 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఆయనను గుండెలో పెట్టుకున్న అసంఖ్యాక అభిమానులను తీవ్రంగా గాయపరచడమేనని కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. 2005-2006 కాలంలో పవన్ కళ్యాణ్ గాని ఆయన కుటుంబం గాని రాజకీయాల్లో లేరని, అలాంటప్పుడు వారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన నాటి ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టకుండా పిల్ల చేష్టలుగా కొట్టిపారేసిందని గుర్తు చేశారు. ఒకప్పుడు చెగువేర మార్గంలో నడిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదని కేవీపీ హితవు పలికారు. తెలంగాణ నేతలు పవన్ ను ప్యాకేజీ స్టార్ అని విమర్శించినప్పుడు తనకు బాధ కలిగిందని, అలాగే పవన్ కూడా ఒక ప్రజా నాయకుడిపై అబద్ధాలు చెప్తే ఆయన అభిమానులు అంతే బాధపడతారని గ్రహించాలని సూచించారు. లేఖలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయనే పవన్ వ్యాఖ్య నిజమేనని, ఎందుకంటే వైఎస్ఆర్ పై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసమే దానికి కారణమని కేవీపీ స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, అందువలన కొందరు పవన్ కళ్యాణ్ ను హీరోగా ఆరాధిస్తూ ప్రస్తుతం జనసేనలో కూడా ఉన్నారని గుర్తు చేశారు. అనవసరంగా వైఎస్ఆర్ ను నిందించి వారి మనసులను గాయపరిచి పవన్ పై విముఖత కలిగేలా ప్రవర్తించవద్దని ప్రజల కోరికగా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ
తెలంగాణలో పవన్ కళ్యాణ్ పెట్టాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడానికి అక్కడి కాంగ్రెస్ ఉండవచ్చని, అంతేకాని మధ్యలో వైఎస్ఆర్ ను లేదా కాంగ్రెస్ పార్టీని లాగడం సరికాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కు వ్యక్తులతోనూ పార్టీలతోనూ శత్రుత్వం ఉంటే నేరుగా తేల్చుకోవాలే తప్ప ఇలాంటి పద్ధతులు మంచివి కావన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఆవేశంతో కలకలం సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని తెలంగాణ లీడర్లు గాని కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లు కేవీపీ వెల్లడించారు. లేఖ ముగింపులోని ఏపీ ప్రయోజనాలు మరియు విభజనల హామీలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని కేవీపీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కాల్సిన ఎన్నో హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని సాధించడంలో పవన్ చొరవ చూపాలని కోరారు. అసలు హామీలను పక్కన పెట్టి ఏపీకి పాచిపోయిన లడ్డులను పంచిపెడుతున్న మోదీని ఎదిరించి హక్కులను సాధించే యోధుడి కోసం ప్రజలు గత 12 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ విభజన హామీలను సాధించడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని, కేంద్రంపై పోరాటంలో కాంగ్రెస్ కు సహకరించాలని పిలుపునిచ్చారు. లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఒప్పించి కూటమి తరపునో లేక వ్యక్తిగతంగానో కేంద్రంతో పోరాడి ఆ హామీలను సాధించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని కేవీపీ రామచంద్రరావు తన లేఖను ముగించారు. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాసిన ఈ సంచలన బహిరంగ లేఖ 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ చేసిన వైఎస్ఆర్ ఆరోపణల వెనుక ఉన్న నిజాలు, కేవీపీ విసిరిన 10 కోట్ల రూపాయల లై డిటెక్టర్ సవాలు మరియు ఏపీ విభజన హామీలపై కేంద్రంపై యుద్ధం చేయాలనే అంశాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఘాటు లేఖపై జనసేన శ్రేణులు మరియు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ లేఖల రచ్చ ఎలాంటి పొలిటికల్ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు విసిరిన ఈ తాజా 10 కోట్ల లై డిటెక్టివ్ సవాళ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.